మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం నాయకులు జగదీష్ గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న రమేష్ గారు, జనసేన నాయకురాలు సోదరి ప్రమీల గారు, అలాగే 60 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే నిజంగా ఆయన కాదంబరి జత్వాని కేసుని ఈ రాష్ట్రంలో పరిశ్రమలో రాకపోవడానికి సంబంధించి మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే బోడిగుండుకి మోకాలికి మరి ఏమంటారంటే దాన్ని బోడిగుండుకి మోకాలికి లింక్ పెట్టిన మరి నాకు అనిపిస్తాం. ఆయన 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి పులివెందుల ప్రజలు ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పొమ్మని చెప్తే ఈ బాధ్యత లేని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆయన 1 గంట 40 నిమిషాలు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను, అసెంబ్లీలో అయితే 5 నిమిషాలే చెప్పి ఆయన మాట్లాడే తీర్పు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఈయనకి అవగాహన ఉందా? ఈ శాసనసభ అంటే ఏందో, చట్టాలంటే ఏందో, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా అనేది ఒకటి నాకు కలుగుతావు. ఎందుకంటే ఆయన గమనించాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీరు మీ 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీకి వెళ్ళి ఆ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనండి. మీకు వాస్తవంగా 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఇస్తే ఆ సమయంలోనే మీరు మాట్లాడండి. తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి నేను ప్రతిపక్ష పాత్ర పోషించాలని అసెంబ్లీలో అనుకున్నాను, నాకు చంద్రబాబు గవర్నర్ లేకపోతే ఆ స్పీకర్ సమయం ఇవ్వలేదని చెప్పి రోడ్డెక్కి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ఈరోజు ఏదైతే అంశాలు మీరు మాట్లాడారో 1 గంట 40 నిమిషాలు అదే అంశాలు మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, యువర్ ఏ గ్రేట్ అంటారు, నీకు ప్రజలు అవార్డు ఇస్తారు. అవన్నీ కాకుండా ఏదో చెత్త మాటలన్నీ మాట్లాడి అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే ఏమన్నా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మీరేదో గొప్పలో చెప్పుకుంటా పోతే సమంజసం అని అడుగుతా ఉన్నాం. అసలు కాదంబరి జత్వానికి లేకపోతే ఈ రాష్ట్రానికి పరిశ్రమ రాకపోవడానికి కారణం మీరు లింక్ పెట్టడం, దీన్ని ఔచిత్యం ఏమిటి? ఆ రోజు ఒక సినీ నటి, ఒక ఆడబిడ్డ కాదంబరి జత్వాని విషయంలో మీరు అంత ఫోర్స్ చేసి ఇక్కడి నుంచి మరి ఐపీఎస్ ఆఫీసర్లు 3 సస్పెండ్ అయ్యారు. మరి వాళ్ళందరూ అంత దూరం పంపించే స్పెషల్ ఫ్లైట్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? దాని ముందు సమాధానం చెప్పండి. ఆ రోజు నీ వ్యాపార లావాదేవీల కోసమో నీ యొక్క లేకపోతే నీ యొక్క వ్యక్తిగత దీనికోసమో ఆ రోజు ఒక ఆడబిడ్డని ఆయుధంగా ఇబ్బంది పెట్టాం. ఈరోజు మరి ఆ కేసు సంబంధించి ఈ ఆందోళనే పరిశ్రమలు రాలేకపోతున్నాయి, మరి జిందాల్ రాలేకపోతున్నాడు, లేకపోతే మిట్టలు రాలేకపోతున్నాడు అని చెప్పి మీరు ఈరోజు మాట్లాడటం అంటే దీంట్లో అర్థమైంది. నీకు వ్యాపారం ముఖ్యం, విలువలు తెలియదు నీకు. దీన్ని బట్టి మాకు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని విషయం మనకు తెలుసు. సంక్షేమం పేరుతోటి ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టాడో, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చాడో మనం చూసాం క్లియర్గా. ఇందాక సోదరి ప్రమీల గారు మాట్లాడారు. చెత్త మీద కూడా పనిచేసినటువంటి మహనీయుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయా కూడా మరి మాట్లాడినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా క్షీణించిపోయిందో కూడా మనం చూసాం. ధరలు ఏ విధంగా పెరిగిపోయాయో చూసాం. అభివృద్ధి అనేది ఎక్కడ ఆచూకీ లేనటువంటి పరిస్థితి మనం చూసాం. రోడ్లు ఏ విధంగా గుంతలమయం అయిపోయాయో చూసాం. నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగిపోయి ఆకాశాన్ని ఎంటాయో మనం చూసాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 108 ఉద్యోగులకి మరి మీ ప్రభుత్వ హయాంలో 5-6 నెలలు జీతాలు లేక ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు చూసాం. ప్రభుత్వ ఉద్యోగులు నెల 1వ తారీఖు వచ్చే వాళ్ళకి జీతాలు వస్తాయా రావు అని చెప్పి ఆందోళన పడినటువంటి పరిస్థితి చూసాం. అంగన్వాడీ టీచర్లు రోడ్లెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ప్రతిపక్షాలను వేధించారో, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారో, ఏ విధంగా మరి వ్యక్తిత్వాన్ని మనం చూసాం. సోదరి సొంత షర్మిలారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా కామెంట్ పెట్టారో, మిమ్మల్ని 9 మాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లి విజయమ్మ మీద ఏ విధంగా మీరు కామెంట్లు పెట్టారో, మీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురైతే ఏ విధంగా గొడ్డలపేట అని చెప్పి మీరు చెప్పారో, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీరేదో ప్రజలు తిక్కలోళ్ళు అని చెప్పి మీరు భావించడం కరెక్ట్ కాదు.
మీ తెలివితేటలన్నీ ఈరోజు మీ ప్రెస్ మీట్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు అర్థమైపోయాయి. మీకు ప్రజాస్వామ్యం పట్ల ఏమైనా నమ్మకం ఉందో కూడా అర్థమైపోయింది. ఈరోజు మీరు ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మరు, క్షమించరని కూడా నేను చెప్తాను. అయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రులను నేను కోరుతా ఉన్నాను. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. మేము అన్ని చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు మోడీ. మీరు ఆయన దగ్గర నుంచి ఏం సాధిస్తారో చెప్పండి. ముందు రాజధానికి 50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మీరు ఒక అంచనాకు వచ్చారు బడ్జెట్లో. మరి ఎన్ని నిధులు కేంద్రం నుంచి తీసుకువస్తారో చెప్పండి దానికి. అలాగే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోండి. అలాగే రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు మీరు ఎప్పుడు సాధిస్తారో చెప్పండి. అలాగే సూపర్ 6 పథకానికి సంబంధించి మనం చూసినట్లయితే ఈరోజు ఒక్క పథకాన్ని మాత్రం మీరు అమలు పరిచారు. సిలిండర్లు మొన్న దీపావళికి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పి ఒక పథకాన్ని మిగతా 5 వాటి పరిస్థితి ఏంటి? మీరు బడ్జెట్లో ఎందుకు పెట్టరా? మీరు 5 నెలల బడ్జెట్లో మరి యొక్క సూపర్ 6 పథకాలకు మీరు ఎందుకు ముందుకు రాలేదు? ఈరోజు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు, దాని జాడే లేదు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, దాని పరిస్థితి లేదు. అలాగే రైతులకి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, దాని సంగతి మర్చిపోయారు. అలాగే ఒంటరి మహిళలకి నెలకు 1,500 రూపాయలు అకౌంట్లు వేస్తా ఉన్నారు, దాని సంగతి మర్చిపోయారు. ఇలా చెప్పుకుంటా పోతే మీరు సూపర్